బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ మాల్వియా నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 18 మంది సజీవ దహనమయ్యారు. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఇక ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ మాల్వియా నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 18 మంది సజీవ దహనమయ్యారు. ఇక పలువురికైతే గాయాలయ్యాయి. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. डाटा नहीं है, हमें कुछ इस बारे में जानकारी नहीं है। सर फॉरेनर्स भी दे रहे थे? हाँ, फॉरेनर्स भी थे, कुछ फॉरेनर्स भी हैं जो हमने जो ऑफिसर यहाँ शुरू में पहुंचे थे उनसे पूछा तो उन्होंने बताया कुछ फॉरेनर्स भी थे। सर स्टॉपेज आगे स्टॉप तो बहुत पहले आ गया था, अभी बिल्डिंग भी हमने क्लियर कर दी है। बिल्डिंग में पुलिस ने कॉर्डन ऑफ भी कर दिया। कहाँ लगाओ? कुणाल भाई पीछे हो जाओ। मैं इनकी फाइट कर रहा था पहले, तुमने उधर बुला लिया मुझे। नहीं तो कब की हो जाती है। సాయి న్యూస్ ఎక్స్క్లూజివ్ మనం చూస్తున్నాం. ఢిల్లీ మాల్వియా నగర్ లో అయితే భారీ అగ్ని ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇక లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో అయితే మంటలు చెలరేగాయి. 18 మంది సజీవ దహనమయ్యారు. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఇక మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో 10 ఫైర్ ఇంజన్లు మంటలాడుతున్నాయి. साथ गई थी वो पता ना कहाँ लेगी लग रहे थे। बाद में आप निकाले तो 5-6 సాయి న్యూస్ ఎక్స్క్లూజివ్ మనం చూస్తున్నాం. ఢిల్లీ మాల్వియా నగర్ లో అయితే భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 18 మంది సజీవ దహనమైనట్టుగా తెలుస్తుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మనం చూస్తున్నాం ప్రమాద ఘటనలో పలువురికి గాయాలు కూడా అయినట్టు తెలుస్తుంది. గాయాలైన వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సోనీ, దేశ రాజధాని ఢిల్లీలోని మాల్వియా నగర్ లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రెస్టారెంట్ బేస్మెంట్ లో మంటలు చెలరేగిన కారణంగా ఈ యొక్క అగ్ని ప్రమాదం అనేది సంభవించింది. ఈ యొక్క ప్రమాదంలో మొత్తం 10 మంది, ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సౌత్ ఢిల్లీలోని మాల్వియా నగర్ హౌజీరాణి ప్రాంతంలో ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. 9 గంటల ప్రాంతంలో ఇన్సిడెంట్ అనేది జరగగా 9:40 ప్రాంతంలో సమాచారం అందుకున్న వెంటనే పలు అగ్నిమాపక శాఖ యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఇక కొందరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. फायर डिपार्टमेंट ने और डिजास्टर मैनेजमेंट ने पूरी तरीके से यहाँ पर रिस्पांस किया है। बीएसईएस ने तुरंत लाइट को काटा है। हमारे स्थानीय नागरिक, हम सब लोग और पुलिस के खासकर लोगों ने, जिनके पास कोई इक्विपमेंट नहीं थे, उन्होंने बहुत बचाव किया है। टोटल रेस्क्यू 47 लोगों का हुआ है। लगभग 20 से 21 लोगों की कैजुअलिटी हुई है। अभी 7 से 8 लोग क्रिटिकल हैं, कुछ मैक्स में हैं, कुछ 2-3 लोग ट्रॉमा सेंटर में हैं। तो अभी मालूम नहीं शॉर्ट सर्किट से हुआ, किससे हुआ, ये तो जांच का विषय है, लेकिन दुखद घटना है। और हम सब लोग अभी राहत और बचाव के कार्यों में यहाँ पर सुबह से लगे हुए हैं। पूरी सरकार का तंत्र यहाँ पर इस बचाव कार्यों में लगा है और पूरी तरीके से अगर समय पर ये रिस्पांस नहीं हुआ होता तो शायद ये दुर्घटना बहुत ज्यादा आग बढ़ जाती। समय पर रिस्पांस होने के कारण से ये समय पर ये आग पर काबू पाया गया है। अब विदेशी नागरिक बांग्लादेशी हैं, कुछ बांग्लादेश के हैं, कुछ अलग अलग जो सार्क कंट्रीज के लोग यहाँ पर आते हैं इलाज कराने के लिए। मोस्टली वही लोग इस होटल में रहते थे। ये पूरा गेस्ट हाउस था, बीएनबी का था, जिसमें लोग आकर के रहते थे। मरीजों के जो परिजन हैं वो लोग यहाँ पर रहते हैं। धन्यवाद।
हमने लास्ट में 2 आदमी ऐसे निकाले हाँ उस पे बैठे हुए थे। ఎస్ రత్నకుమార్ కంటిన్యూ. మొత్తానికి మనం చూసుకుంటే మృతులు ఎక్కువ మంది విదేశీయులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ కుటుంబాలకు ఇన్ఫర్మేషన్ తెలిసిందా ఏంటి అసలు? అధికారులు చెబుతున్న దాన్ని బట్టి ఇప్పటికే మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా మరొక 8 మంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇక్కడ ఢిల్లీలో ప్రజలతో పాటు ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనే విషయం తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో బంగ్లాదేశీయులు ఉన్నారు, అలాగే ఇతర ఫారిన్ కంట్రీస్ కు సంబంధించినటువంటి విజిటర్స్ ఉన్నారు. ఇక్కడ లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో గెస్ట్ హౌస్ కూడా ఉండటంతో అక్కడకు నిత్యం విదేశీయులు వస్తూ అక్కడ విడిది అనంతరం వెళ్తూ ఉంటారు. ఈ సందర్భంలోనే ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇక్కడ బేస్మెంట్ లో చెలరేగినటువంటి మంటల కారణంగా ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అని తెలుస్తోంది. ప్రస్తుతం కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం 10 మంది చనిపోయారని తెలియజేస్తున్నప్పటికీ మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇమీడియట్ గా సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలను చేయటం జరిగింది. అయినప్పటికీ కూడా కింద బేస్మెంట్ లో మంటలు అనేవి చెలరగడంతో ఒకసారిగా వాళ్ళు బయటకు రావడం అనేది కష్టతరంగా మారింది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మంటలు పూర్తిగా బేస్మెంట్ మొత్తం స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి భవనం మొత్తం వ్యాపించడంతో ఎటువైపు వెళ్లాలో తెలియక ఉరుగులు పరుగుల్లోనే ఒక్కసారిగా అన్కాన్షియస్ స్టేజ్ లో ఊపిరాడకపోవడంతో అక్కడే స్పృహ తప్పి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒకసారిగా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఆరోగ్యం సరిగా లేని అంటే ఎవరైతే కొంత అన్కాన్షియస్ స్టేజ్ లో ఉండి కొంత ప్రాణాలతో ఉన్న వాళ్లను ఇమ్మీడియట్ గా చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఇందులో బాధాకరమైనటువంటి విషయము కొందరు ఎప్పుడైతే మంటలు చుట్టుముడుతూ ఉన్నాయో ఇలాగా పైనుంచి దూకైన ప్రాణాలు కాపాడుకుందామని కొంతమంది విల్ గెట్ బ్యాక్ టు యు రత్నకుమార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీ మల్వియా నగర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. ముందు 10కి చేరిందన్నట్టుగా మనం సమాచారం విన్నాము. కానీ ఇప్పుడు ఆ సంఖ్య అనేది పెరిగిపోయి 20కి చేరుకుంది. లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో ఈ మంటలు ఎగిసి పడుతున్నాయి. ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. 10 ఫైర్ ఇంజిన్స్ తో మంటలను అదుపు తెస్తున్నారు. 30 మందికి పైగా తీవ్ర గాయాలు అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లుగా అనుమానిస్తున్నారు ప్రాథమికంగా. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారు మనతో పాటు ఇప్పుడు రత్నకుమార్, మా కరెస్పాండెంట్. సో కంటిన్యూ చేయండి రత్నకుమార్. ఏంటి అసలు షార్ట్ సర్క్యూట్ బేస్మెంట్ లో అయిందా? ప్రాథమికంగా పోలీసులు ఏ విధంగా అంచనా వేస్తున్నారు? ముందు 10 మంది అన్నారు, ఇప్పుడు 20 మంది అంటున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో శివాని, ప్రస్తుతం బేస్మెంట్ లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాదాపు 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అందులోనే మొదట మనం చెప్పుకున్నట్లు మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలియజేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం 10 మంది అక్కడ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు దాదాపు మిగతా వాళ్ళందరినీ ఆసుపత్రులకి తరలించడంతో అంటే అప్పటికే పరిస్థితి చేజారిపోయిన కారణంగా మరొక 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. మొత్తం 20 మంది ప్రస్తుతం ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. సో వీళ్ళంతా ఇందులో ఇటు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలతో పాటు అక్కడికి వచ్చిన వాళ్లతో పాటు బంగ్లాదేశీయులు ఉన్నారు, అలాగే ఇతర దేశాలకు సంబంధించినటువంటి టూరిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. లెమన్ గ్రీన్ రెస్టారెంట్ అంటే అక్కడకు నిత్యం లోకల్ విజిటర్స్ తో పాటు విదేశీయులు కూడా వచ్చి వెళ్తూ ఉంటారంటూ ఇప్పటికే అధికారులు తెలియజేసినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనేది ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. అగ్ని ప్రమాదం అనేది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, లేదంటే లోపల సిబ్బంది కొంత నిర్లక్ష్యం కారణంగా జరిగిందనేది ఆరా తీస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇంత పెద్ద భారీ ప్రమాదం అనేది రీసెంట్ కాలంలో జరగడం అనేది ఒక్కసారిగా ఢిల్లీ వాసులను కలవరానికి గురి చేస్తుందని చెప్పాలి. ప్రస్తుతం రక్షణ ఇటు సహాయక చర్యలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు ఎవరైతే తీవ్రంగా విషమ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఐసీయూలో కొంతమంది వెంటిలేటర్ల పైన చికిత్స పొందుతున్నారు, మరి కొంతమంది అన్కాన్షియస్ స్టేజ్ లోనే ఉన్నారు. వాళ్ళందరికీ అత్యవసర చికిత్స ఇచ్చే విధంగా ప్రభుత్వం నుంచి ఆల్రెడీ వైద్య శాఖకు సంబంధించి కావచ్చు అధికారులు ఆదేశాలను జారీ చేయడంతో ఇమీడియట్ గా వాళ్ళందరికీ వైద్య చికిత్స అనేది ప్రారంభించినట్టు తెలుస్తోంది. శివాని,
రైట్. అయితే రత్నకుమార్, ఆ హోటల్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ కానివచ్చు, లేకపోతే వర్కింగ్ స్టాఫ్ మెంబర్స్, హోటల్ మేనేజ్మెంట్ అంటే హోటల్ మేనేజర్ కానివచ్చు, వీళ్ళకి సంబంధించి ఎవరైనా వాళ్ళ వర్షన్ చెప్తున్నారా? అయితే వాస్తవానికి ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారిగా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో చనిపోయిన వాళ్ళలో కూడా హోటల్ కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే దీని మీద యాజమాన్యం స్పందించాల్సి ఉంది. అసలు ఇన్సిడెంట్ కు సంబంధించి కారణం ఏంటి, లోపల రెస్టారెంట్ కు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు అనేది మనకి ఇంకా సమాచారం అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు ఒకవైపున అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరోవైపున క్షతగాత్రులను ఇమ్మీడియట్ గా స్థానికంగా ఆసుపత్రులకు తరలించి వారికి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆ రెస్టారెంట్ బేస్మెంట్ అనేది బేస్మెంట్ లో ప్రమాదం జరగడం కారణంగానే ఈ యొక్క ఇటు మృతుల సంఖ్య అనేది ఎక్కువగా మారింది అనే విషయమే ప్రాథమికంగా తెలుస్తోంది. ఎందుకంటే మంటలు ఒక్కసారిగా అక్కడ అగ్ని ప్రమాదం అనేది ప్రమాదం జరిగిన వెంటనే ఆ ముందు బేస్మెంట్ నుంచి కూడా భవనం మొత్తం కూడా మంటలు అనేవి చాలా తక్కువ సమయంలోనే విస్తరించడంతో వాళ్ళు బయటకు వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే లోపల దాదాపు అంటే 9 గంటల ప్రాంతం అంటే కొంత టిఫిన్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే యాక్టివిటీ అనేది ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలోనే కిచెన్ వర్క్ అనేది నడుస్తూ ఉంటుంది. సో రెస్టారెంట్ లో రెగ్యులర్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉన్న సందర్భం. ఒకవైపున కస్టమర్స్, మరోవైపు విడిది కోసం వచ్చినటువంటి గెస్టులతో కూడా ఉన్నటువంటి సందర్భంలోని యొక్క అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకోవడంతో పైగా చాలా తక్కువ సమయంలోనే మంటలు అనేవి భవనం మొత్తం విస్తరించడంతో అప్పటికే లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ బయటకు రాలేనటువంటి సిచ్యువేషన్స్ లోనే ఊపిరాడక మొత్తం ఆ పొగలో చిక్కుకొని మంటల్లో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి ఇంతకు ముందు చెప్పుకున్నట్లు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా దాదాపు 40 మంది వరకు కూడా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు అన్న సంగతి తెలిసిన తర్వాత మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శివాణి. రైట్ రత్నకుమార్, విల్ గెట్ బ్యాక్ టు ఒక్క నిమిషం ఆగండి. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. అయితే అదే ఆ ట్వీట్ ఏం పెట్టారో ఒకసారి దాన్ని కూడా డీకోడ్ చేద్దాము. దీనికి సంబంధించి వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించడం జరిగింది. ఆయన ట్వీట్ ఒకసారి ట్రాక్ చేద్దాం. సో లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. దానికి సంబంధించిన ట్వీట్ మనం చూస్తున్నాము. మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 చొప్పున నష్టపరిహారం అందజేయబోతున్నట్లుగా తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలపై ఆరా తీశారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ప్రధాని మోదీ. దానికి సంబంధించిన విజువల్స్, ట్వీట్ కి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఇప్పటివరకు చూసాము. సో మనకి 2 విజువల్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ విజువల్స్ లో రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి టైం కి. అండ్ వాళ్ళు కూడా జనాలని, అక్కడున్న విదేశీయులు లేకపోతే అక్కడున్న ఎవరైతే అకామిడేషన్ కి వచ్చారో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేస్తున్నారు. అంబులెన్స్ ఉన్నాయి అక్కడ టైం కి. సో ఆ రెస్క్యూ కి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. అండ్ అట్ ది సేమ్ టైం సెకండ్ బాక్స్ లో మనం ఇంకొక విజువల్ చూస్తున్నాం. అది ఆ ఏరియా లెమన్ గ్రీన్ రెస్టారెంట్ కి సంబంధించిన ఏరియా విజువల్స్ మనం చూస్తున్నాము. సో ఈ 2 విజువల్స్ ని మనం ట్రాక్ చేయొచ్చు. సో ఒక ఘోర అగ్ని ప్రమాదమే జరిగిందని చెప్పొచ్చు ఢిల్లీ వేదికగా, ఢిల్లీలో. సో స్టార్టింగ్ లో అయితే 10 మెంబర్స్ వరకు చెప్పారు. బట్ ముందు అది మృతుల సంఖ్య పెరిగే కొద్దీ అది ఇప్పుడు 20కి చేరుకుందని చెప్పొచ్చు. లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో మంటలు ఎగిసి పడుతున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసాము. అయితే ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అక్కడ. దీనికి సంబంధించి 10 ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేస్తున్నారు. 30 మందికి పైగా తీవ్ర గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సో ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది ఇంకెంతసేపు నడుస్తుంది, ఎంత టైం పడుతుంది అనేది ఇంకా మనకు తెలియాలి. సో రత్నకుమార్, కంటిన్యూ. అసలు ఈ రెస్క్యూ ఆపరేషన్ మనం చూస్తున్నాము, విజువల్స్ లో కూడా కనిపిస్తున్నాయి. సో అన్ని టీమ్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి బై ది టైం. బట్ ఈ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే కొద్దీ ఎంత టైం పడొచ్చు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గమనించినట్లయితే అగ్ని ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే ఇది ఖచ్చితంగా లోపల ఏదైనా అంటే అది హోటల్ రెస్టారెంట్ కావడంతో సిలిండర్లు బ్లాస్ట్ అవడం ద్వారా ప్రమాదం జరిగిందా, షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా, లేకపోతే ఇంకేదైనా ఇన్సిడెంట్ అనేది జరిగిందా అనేది
తెలియాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం రక్షణ చర్యలకు సంబంధించి అక్కడ సహాయక చర్యలు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే 9:40 ప్రాంతంలో సమాచారం అనేది అందిందో ఇమీడియట్ గా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఇమ్మీడియట్ గా అక్కడ సహాయక చర్యలను ప్రారంభించడం జరిగింది. చిక్కుకున్న 40 మందిలో 20 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 10 మందిని ఇమ్మీడియట్ గా లోపల నుంచి బయటకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడినట్లు మనకు సమాచారం అందుతోంది. మరోవైపు మరొక 3 గాయాలతో బయటపడ్డారు. మరి కొంతమంది పైనుంచి కిందకు దూకి ప్రాణాలు రక్షించుకున్నటువంటి సందర్భంలోనే తీవ్ర గాయాలు పాల్గొవడం జరిగింది. వాళ్లను సైతం స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్సను అందిస్తూ ఉన్నారు శివాని. అలాగే ప్రస్తుతం ఈ యొక్క ఇన్సిడెంట్ పైన ఢిల్లీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరికి కూడా అంటే ఎవరైతే ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో అంటే వైపున తీవ్ర గాయాలతో వెంటిలేటర్ల పైన చికిత్స పొందుతున్నారో వాళ్ళని ఇమ్మీడియట్ గా అత్యవసర చికిత్సను అందించాలంటూ కూడా అటు వైద్య శాఖ ఆదేశాలను జారీ చేసిన తర్వాత ప్రస్తుతం వాళ్ళందరూ చికిత్స తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు ఈ ఇన్సిడెంట్ పైన కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ స్పందించడం జరిగింది. ఇన్సిడెంట్ పట్ల తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇన్సిడెంట్ లో ఎవరైతే ప్రాణాలు కోల్పోయినటువంటి వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించడం జరిగింది. అలాగే క్షతగాత్రులకు అత్యవసర చికిత్సను అందించాలంటూ కూడా ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం అటు ఒకవైపున లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు మరోవైపున అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు, అలాగే ఈ యొక్క ఇన్సిడెంట్ పైన ఆరా తీస్తూ విద్యుత్ శాఖ ఒకవేళ అగ్ని ప్రమాదం అనేది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, ఏ రకంగా జరిగిందా అనే దానిపైన ఆరా తీయడం జరుగుతోంది. మరోవైపు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు సంయుక్తంగా ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలను ఆరా తీసేటువంటి పనులు ఉండగానే లోపల అంటే మృతుల సంఖ్య మరీ ఎక్కువ అవ్వకుండా ఇమ్మీడియట్ గా వైద్య చికిత్సను వాళ్ళందరికీ వైద్య చికిత్స అందించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇమ్మీడియట్ గా పనిచేస్తూ ఆ అంబులెన్స్ యొక్క మూవ్మెంట్ అనేది స్థానిక ఆసుపత్రులకు చేరే విధంగా ప్రాణాలతో అంటే ఎవరైతే కొంత శ్వాస అందక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా ఆసుపత్రులకు తరలించడంలో వైపున పోలీసులు ట్రాఫిక్ పోలీసులు కూడా అందరూ సమన్వయంతో పనిచేస్తూ వాళ్లకు చికిత్సను అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దానికి ఇన్సిడెంట్ అనేది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాల్లో మరొక పెద్ద ప్రాణ నష్టాన్ని కలిగించినటువంటి అగ్ని ప్రమాదంగా మిగిలిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక అగ్ని ప్రమాదం ద్వారా ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అనేది ఈ మధ్య కాలంలో ఈ ఇన్సిడెంటే తెలుస్తోంది. మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు ఉంది. ఎందుకంటే దాదాపు 40 మంది లోపల చిక్కుకున్నటువంటి సందర్భంలో మిగతా గాయపడిన వాళ్ళందరికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు కాబట్టి అందులో కొందరు పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలోనే ఒక 2-3 గంటల్లోనే మరి మృతుల సంఖ్య పెరుగుతుందా లేకపోతే వాళ్ళ అత్యవసర చికిత్సలో భాగంగా వాళ్ళందరూ ప్రాణాలతో బతికి బయటపడాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశిస్తూ ఉన్నప్పటికీ సిచ్యువేషన్ అనేది కొంత తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే అగ్ని ప్రమాదాన్ని గమనించినట్లయితే మంటలు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే భవనం మొత్తం వ్యాపించడం, అప్పటికే దాదాపు 70% 60% వరకు శరీరాలు కాలిపోయినటువంటి స్టేజ్ లోనే తీవ్ర గాయాలతోనే యొక్క ప్రమాదం అనేది అంటే ప్రమాద అనంతరం వాళ్ళు ప్రాణాలు కోల్పోయినటువంటి ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. మరియు మరికొన్ని గంటల తర్వాత మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు కూడా తెలుస్తున్నాయి. మరోవైపున లోకల్ గా ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసి క్షతగాత్రులకు తగిన వైద్య చికిత్స అందేలాగా సహాయక చర్యలను ప్రారంభించిందని చెప్పాలి శివాని. రైట్ రత్నకుమార్, ఇక్కడ మనం ప్రత్యేకించి ఆ రెస్టారెంట్ గురించి మాట్లాడుకోవాలి, లెమన్ గ్రీన్ రెస్టారెంట్ కి సంబంధించి మాట్లాడుకోవాలి. సో అక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తూ ఉంటారో ఆ రెస్టారెంట్ గురించి, అండ్ అట్ ది సేమ్ టైం ఏమైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే ఫైర్ మెజర్మెంట్స్ కానీ ఏమైనా అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉందా, లేకపోతే అలాంటి ఏం మెజర్మెంట్స్ పాటించకపోవడం వల్లే ఇలాంటి ఒక ప్రమాదం జరిగిందని చూడొచ్చంటారా? వాస్తవానికి అగ్ని ప్రమాదాలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఇటు దేశవ్యాప్తంగా కావచ్చు ఏదైనా స్టేట్ గవర్నమెంట్లకు సంబంధించి అయినా సెట్ బ్యాక్లను ఏర్పాటు చేసుకోవాలి. సెట్ బ్యాక్లు అనేవి ఏర్పాటు చేసుకొని ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా సెట్ బ్యాక్లను ఏర్పాటు చేసుకుంటే ప్రమాద తీవ్రతను కంట్రోల్ చేయొచ్చు అనేటువంటి విషయాలను అగ్నిమాపక శాఖ అధికారులు వివిధ రకాలుగా ఎక్కడైనా మాక్ డ్రిల్స్ చేసినప్పుడు కావచ్చు, లేకపోతే ఇటీవల కాలంలో మనం కొన్ని చూసాం కూడా మాక్ డ్రిల్స్ అనేవి నిర్వహించడం జరిగింది. ఏదైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి ఎలా ఉండాలి. మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో హై రైజ్ బిల్డింగ్లలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి సంబంధించి మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు. దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి కార్యకలాపాలు జరుగుతుంటాయి. కానీ కొంతమంది హోటల్స్ మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ ఉంటాయి. ఈ సెట్ బ్యాక్లను ఏర్పాటు చేసుకోకపోవడం, ఒకవేళ ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తక్షణ చర్యల్లో భాగంగా లోపాల కారణంగానే యొక్క ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఇందులో ఈ గ్రీన్ ఒక లెమన్ రెస్టారెంట్ కు సంబంధించి కూడా అటువంటి ప్రమాదం కారణంగానే మృతుల సంఖ్య అనేది పెరగడం, పైగా అది బేస్మెంట్ లో అందరూ ఉన్న కారణంగా బయటకు రావడం అనేది కొంత ఆలస్యం అవడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పాలి శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.
మూవింగ్ ఆన్, తెలంగాణలో జనసేన పార్టీ